హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా చెరువు దగ్గరికి వెళ్తున్నాను. మీకు కూడా చూపిస్తాను రండి. నేను మా తమ్ముడి బండి మీద ఎక్కాను. ఇంకా మా డాడీ బండి మీదేమో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, మా అక్క వాళ్ళ అమ్మాయి. ఇంకా ఇలాగే వెళ్ళాలి. అది 5 కిలోమీటర్స్ దూరం. మా తమ్ముడు డాడీ ప్రతిరోజు ఇలాగే వెళ్తారు. మా ఊరోళ్ళి ప్రధాన వృత్తి ఏంటంటే వేట అబ్బా. ఆ బోట్లతోనే చేస్తారు వేట. అడవిలోంచి వెళ్తారు. ఈ చెరువు రీసెంట్ గా కాదు, 1.5 year అవుతుంది అనుకుంటా తీసుకొని లీజ్ కి. అయితే ఇన్ని రోజులు నేను హైదరాబాద్ అటు ఇటు ఉండడం వల్ల వెళ్ళడానికి కుదరలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇంకా చూడండి వెదర్ కూడా ఎలా హెల్ప్ చేస్తుందో. బండి స్టార్ట్ అయ్యామో లేదో వెదర్ ఫుల్ కూల్ అయిపోయింది. కానీ అక్కడ లొకేషన్ అదంతా ఎంత బాగుందో కదా. మా తమ్ముడు అయితే రోజు ఎంజాయ్ చేస్తాడు ఈ లొకేషన్ ని. నేను అంటే అలా అంటే వాడేమంటున్నాడంటే ఎంజాయ్ చేస్తున్నానా నేను, అక్కడ పని చేస్తే తెలుస్తుందని చెప్పు అంటున్నాడు వాడు. ఇది కొత్తగా తవ్విస్తున్న చెరువు అన్నమాట. అంటే ఫ్లాట్ గా ఉన్న భూమిని చెరువు తవ్వుతారన్నమాట. కానీ అక్కడ రోడ్డు ఫుల్ గతుకులు గతుకులు అబ్బా. మొత్తం చూడండి ఎంత గ్రీనరీయో. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది నిజంగా. దగ్గరికంటే వచ్చేసాను. ఇక్కడ పెద్ద టాస్క్ ఉంది, చూపిస్తాను చూడండి. అమ్మ బాబోయ్ బురద. ఓకే అయిపోయిందిరా బాబు. ఓకే డన్. గాయస్ ఇదే మా చెరువు. దాని పక్కన ఇంకోటి ఉందంట, మా తమ్ముడు చెప్తున్నాడు. ఈ ప్లేస్ చాలా బాగుంది. రోజు ఇక్కడే ఉండిపోవాలి. ఇక్కడ పాకేసుకుని ఇక్కడే ఉండిపోతాం. బుజ్జి కూడా ఈ పని నేర్పించేస్తాను నేను. ఏమంటారు మీరు కూడా? సరే అంటారా? మీకు సిటీ వీడియోస్ నచ్చాయా, విలేజ్ వీడియోస్ నచ్చాయా? కామెంట్స్. నేను క్రాబ్స్ వీడియో పెట్టాను కదా, సో వాటిని ఇలాగ పెంచుతారు. గోదావరిలో కూడా పెరుగుతాయి. ఇలా చెరువులో వేస్తారన్నమాట. ఈ చెరువులో ఏమేమి ఉన్నాయి తెలుసా? ఏమేమి ఉన్నాయిరా? చేపలు, పీతలు, రొయ్యలు. మరి అన్ని ఒక దగ్గర ఉంటే కొట్టేసుకోవారా? కొట్టుకో ఫ్రెండ్లీ. ఈ చిన్న చిన్న పీతలే రేపు పెద్ద పెద్ద పీతలు తినడానికి. డాడీ నేను కూడా వదులుతాను డాడీ. ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందో. నేను చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. చిన్న పీత చిన్న పీత ఇంకా అమ్మాయి వీడియో ఇదిగో. గైస్ చూసారు కదా, మా చెరువు చాలా బాగుంది కదా. ఇక్కడ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ చెరువులో అయ్యో రే చేప, గైస్ ఒక చేప చచ్చిపోయింది ఇక్కడ. ఈ చేపలకేసే మేత దగ్గరికి చూపిస్తాను. నేను ఎప్పుడో 1 సంవత్సరంకి ముందు, అది ఈ చెరువు కాదు వేరే చెరువు దగ్గర ఉన్నప్పుడు వదిలేను. మళ్ళీ ఇదే, కానీ ఇక్కడ ఇంకా బాగుంది లొకేషన్. ఈ చేపలకి వేసే మేత అంతా దీంట్లో పెడతారన్నమాట, రేక్ షెడ్. ఇదిగో ఏంట్రా ఇందులో ఏముండవు కదా, పాములు గట్టనే. ఆ మేత అంతా సంచులోకి వేసుకొని ఈ సంచుల్లోకి అక్కడ పెడతారు. అబ్బా నాకు ఈ వాసన అస్సలు నచ్చలేదు గైస్. ఈ చేపలకి ఇదే చాలా ఎక్కువ ఇష్టం అంట. రండి రండి ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పండి. సైలెంట్ గా ఉండాలి, అయితే సైలెంట్ గా ఉండండిరా. కోనే రే వస్తున్నాయి వస్తున్నాయి. అదిగో కదులుతున్నాయి చూడండి. ఈ బోట్ లోనే ఇలా పట్టుకుని వెళ్ళి మేత కడతారు. ఒకసారి ఎక్కాలనుకుంటున్నాను నేను. ఆగండి.
అమ్మాయి అమ్మాయి ఇక్కడ వద్దులే. బాయ్ గాయ్స్. ఒరే అక్కడ వెళ్తారు కదా, మరి ఎలా వెళ్తారా? కాదు అది ఏంటి అట్టపెట్టెలో రౌండ్గా ఉంటాయి కదా, దాంట్లో ఎలా వెళ్తారా బాబు? ఇది ఊగుతుంది. ఇలా రౌండ్గా ఉంటాయి కదా, ఎలా వెళ్తారా? అరే జాలియా? జాలి అంట. గాయస్ చూసారా మా తమ్ముడు? వామ్మో నాకైతే ఫుల్ భయం వేసింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా చేసేసుకో.